నాకు సార్ తనూజకి ఇచ్చిన డోసు సరిపోయింది అనిపించిందా? ఆవిడ ఆస్కార్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ చేసింది. నిన్న తనూజని చూస్తే చిరాకు దొబ్బింది, మహానటి అనిపించింది. అలాగే డెమాన్ని, కళ్యాణ్ని చూస్తే మీకేమనిపిస్తుంది? వీళ్ళ కదరా కామనర్స్ అనిపించింది. ఇవన్నీ చూడాలంటే మనం ఎస్ఎస్బీబీ టాక్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే ప్లీజ్ నా కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ చెప్పాల్సింది తనూజ గురించి. తనూజ గురించి ఎంత చెప్పాలన్నా కూడా తక్కువ అనిపిస్తుంది. సాటర్డే ఎపిసోడ్ చూస్తే అంత క్లియర్ కట్గా నాకు సార్ అన్ని వీడియోలు చేసి చూపించినా సరే నాది తప్పు కాదు, డెమాందే తప్పు అన్నట్టు మాట్లాడుతుంది. నువ్వు టాప్ 1లో ఉన్నావని తెలుసు కదా. ఈ విధమైన బిహేవియర్ చివరిలో చేస్తే ఆడియన్స్కి ఇదేంటి ఇలాంటి అమ్మాయినా విన్నర్ చేసేది అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు పొజిషన్ కాపాడుకోవాలి, ఎంత బాగా ఉండాలి. ఈ రాంగ్ ఎలిగేషన్స్, వరస్ట్ బిహేవియర్ చేయకుండా ఉంటే నువ్వు విన్నర్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ డెమాన్ మీద అన్యాయంగా ఆ విధమైన నిందలేయటం కరెక్ట్ కాదు. అది మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడంట. వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయేంటి? మగాళ్ళకి క్యారెక్టర్ లేదు, కేవలం అమ్మాయిలకే ఉంది. ఈ విధంగా డెమాన్ని అన్న మాటలకి నాకు సార్ అడిగిన ప్రశ్నలకి ఫేస్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక రకరకాల యాంగిల్స్ పెడుతుంది. అక్కడ అటు తిప్పుతుంది, ఇటు తిప్పుతుంది. అయ్యో నన్ను ఏంటి అందరి ముందు అన్నారని మైండ్ లోపల తీసేసుకుంటుంది అనమాట. ఆస్కార్ ఇవ్వచ్చు, టీవీలో ఇస్తే ఆస్కార్ ఖచ్చితంగా తనూజకే వస్తుంది అనిపించింది నాకు. అంత చిరాకు కలిగింది. చిరాకు అంటే చిరాకేక. వీక్స్ దగ్గరకు వచ్చే కొలది కెప్టెన్ అయ్యావు, అంత హ్యాపీగా ఉందో సంతోషంగా ఉన్న టైంలో ఈ వరస్ట్ బిహేవియర్ చేసావు చూడు. దీనివల్ల నీ గ్రాఫ్ ఇంకా తగ్గుతుంది. నీ గ్రాఫ్ తగ్గించుకోకూడదు కదా, ఉండి కొలది ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. ఒక మాట కళ్యాణ్ అంటే నువ్వు 100 మాటలు అన్నావు, అయినా సరే తను లైట్ తీసుకున్నాడు కేవలం నీ మీద ఉన్న ప్రేమతో. నాకు సార్ అయితే కడిగి పారేశారనిపించింది. కళ్యాణ్ వల్ల నువ్వు కెప్టెన్ అయ్యావా అని అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు. అంటే ఆడియన్స్ అందరూ ఇలా అనుకుంటున్నారు కదా. అది ఒకసారి నేను మెన్షన్ చేస్తే బాగుండనట్టు అడిగా తప్ప అయ్యావు అనలేదు. నిజంగానే తను ఆడింది, గెలిచింది, ఓకే. సెలెక్ట్ చేసింది కళ్యాణ్గా, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అక్కడ కళ్యాణ్ హెల్ప్ చేశాడు. ఇంకా ఈ బోట్లు మునిగి టాస్క్లో ఇంకా ఆస్కార్ పెర్ఫార్మెన్స్ చేసింది. అందరూ కామ్గా వచ్చి పెట్టేశారు. ఎవరు నీకు సపోర్ట్గా ఉన్నారు, ఎవరు నిన్ను ముంచుతున్నారు నీ గేమ్ని అన్నదానికి ప్రతి ఒక్కరు కూడా బాగానే పెట్టారు అనిపించింది. కానీ తనూజ కూడా కామ్గా వచ్చి అది పెట్టేసి వెళ్ళిపోతే అక్కడితో లైట్ అయిపోయేది, అక్కడితో లైట్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చేసింది, సార్ నాకు హౌస్లో ఎవ్వరు సపోర్ట్ లేరు సార్, డే 1 నుంచి నేను సింగిల్గా ఆడుతున్నా సార్, నాకు హౌస్లో సపోర్ట్ అంటూ ఎవరు లేరు సార్ అని అన్నది చూసారా. అప్పుడు అందరూ గుండెలు ఇట్లా పట్టుకున్నారు. ఏంటిది ఈవిడ నటిస్తుంది కానీ మరీ ఇంత బాగా నటిస్తుందా అన్నట్టుందనమాట. మరీ ఇంత మహానటి అని ఎవరికి తెలియదేమో, తెలియజేసింది అనిపించింది. అంత టూ వరస్ట్గా మాట్లాడింది. ఎందుకంటే హౌస్లో అందరికంటే ఎక్కువ సపోర్ట్ ఉన్నది ఎవరికి? తనూజకేగా. మీకెంతమందికి తనూజ నన్ను చేసింది కరెక్ట్ కాదని అనిపించింది? ప్లీజ్ కామెంట్ చేయండి.